అందరికి నమస్కారం. నిన్న నెల్లూరు వరి రకం కోసాం కదా, వరి రకం కోసాం కదా. ఈరోజు కుప్ప వేసాము. రెండో రోజు కుప్ప నురిసి ఈరోజు 30 సంవత్సరాల నాటి జరిగే విషయం ఈరోజు మేము చేస్తున్నాము. నేను ఈరోజు కుప్ప నురిసాము, ఈరోజు ఒడ్లు పడుతున్నాం. ఇలాగ పడుతున్నాం అన్నమాట. కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు 4 కేజీలు ఇవ్వడం జరిగింది. ఈ 4 కేజీలని ప్రతిష్టాత్మకంగా మనం ప్రతిష్టాత్మకంగా మనం తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. తరక కెరక మొత్తం పోయి నీట్గా విత్తనం రావడం జరుగుతూ ఉంది. నెల్లూరు వరి వంగడం, నెల్లూరు జిల్లాలో పుట్టి నెల్లూరు జిల్లాలో పెరిగి నెల్లూరు వరి వంగడాన్ని అద్భుతంగా తీసుకురావాలనేది మా తాపత్రయం. సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం ఎంత ముఖ్యమో నెల్లూరు వెరైటీని కూడా, అంటే దీంట్లో ఇప్పుడు అగ్గి తెగులు తట్టుకుంది, దోమపోటు తట్టుకుంది, ప్రతి ఒక్కదానికి ఒక లక్షణం. ఇప్పుడు బీపీటీ 5204 సాంబా మసూరు ఉంది, అగ్గి తెగులు తట్టుకోలేదు, దోమపోటు తట్టుకోలేదు, ఇవన్నీ తట్టుకోగలుగుతుంది. ఇప్పుడు తెలంగాణ సోనా ఉంది బాబాయ్, తెలంగాణ సోనా RNR 15048 మనం నవంబర్లో ఎప్పుడు వేసుకున్నాం. ఆ విధంగా కాకుండా ఇలాంటి రకాలు నెల్లూరు వరి వంగడాలు వేయడం జరిగింది. చింతల శ్రీలక్ష్మి మేడం గారికి, శివజ్యోతి మేడం గారికి, లోకేష్ బాబు సార్ గారికి, అదేవిధంగా నెల్లూరు వరి పరిశోధనా స్థానం అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నెల్లూరులో ఈ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి ప్రతి సైంటిస్ట్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. హర్షత్ విహారం టీం. నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటేనే నెల్లూరు జిల్లా. ఈ విధంగా నెల్లూరు, నెల్లి అంటే తమిళంలో ఒడ్డు అని అర్థం. ఈ వరి మనం మళ్ళీ నెక్స్ట్ వేయడం జరుగుతుంది. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఈ వరి సాగు KNM 12368 కూడా 2 కూడా మనం వేయడం జరుగుతుంది. త్వరలో డేట్ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.